ఈ రోజు మహాభారతంలోని 44వ అధ్యాయం. కీచకుడు మరణం తర్వాత విరాటరాజు ప్రజలందరూ భయపడతా ఉంటారు ద్రౌపదిని చూసి. ఈ అందమైన స్త్రీ అందరి మనసులు గెలుచుకుంటుంది, కానీ ఈవిడ వల్ల ప్రమాదం కూడా వస్తుంది. గాంధర్వులు ఈవిడ్ని రక్షిస్తున్నారు. ఈవిడని నగరం నుంచి పంపించేస్తేనే అందరికీ మంచిది అని ప్రజలు మాట్లాడుకుంటారు. మహారాణి అయిన సుదేశన దగ్గరికి వెళ్లి వేడుకుంటారు, ద్రౌపదిని పంపించేయండి అని. సుదేశన ద్రౌపదితో ఇలాగా అంటారు, ఏ సందేహం లేకుండా నువ్వు గుణవంతురాలివి, కానీ దయచేసి ఈ నగరాన్ని వదిలేసి వెళ్ళిపో. ఇప్పటికే చాలా జరిగింది. పాండవుల అజ్ఞాతవాసం పూర్తవడానికి ఇంకా 1 నెలే మిగిలింది. ద్రౌపది మహారాణి సుదేశనాన్ని వేడుకుంటారు, 1 నెల వరకు నన్ను ఇక్కడ ఉండనివ్వండి. దాని తర్వాత నా గాంధర్వ భర్తలు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు. గాంధర్వులు కృతజ్ఞతతో ఉంటారు విరాట రాజుకి మరియు ఈ రాజ్యానికి. వాళ్ళు గనక చిరాకు పడితే ఏం జరుగుతుందో కూడా చెప్పలేను. ద్రౌపది కోరికని తిరస్కరించడానికి సుదేశన భయపడతారు. పాండవుల అజ్ఞాతవాసం మొదలైన అప్పటి నుంచి దుర్యోధన ఆయన గూఢచారులతో పాండవుల్ని వెతికే ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు. వాళ్ళు చాలా నెలల పాటు వెతికి విఫలమయ్యి దుర్యోధనుడి దగ్గరికి వస్తారు, మేం పాండవుల్ని కనిపెట్టలేకపోయాము అని. అప్పుడు శక్తివంతుడైన కీచకుడు మరణించాడు అనే వార్త వింటారు. దుర్యోధన ఇలా అనుకుంటాడు, ఈ భూమి మీద కీచకుడిని చంపగలిగింది ఇద్దరే, దానిలో ఒకళ్ళు భీముడు. నాకు తెలిసి ప్రజలంటున్న గాంధర్వుడు మరి ఎవరో కాదు, భీముడే. అలాగే ఆ స్త్రీ మరి ఎవరో కాదు, ద్రౌపదియే అయ్యి ఉంటది అని ఆయన సందేహాన్ని సభలో చెప్తారు. పాండవులు విరాట నగరంలో ఉన్నారు అని నేను సందేహిస్తున్నాను. మనం విరాట నగరంపై దాడి చేద్దాం, నగరంలో ఉన్న ఆవుల్ని తీసుకువెళ్దాం. ఒకవేళ పాండవులు గనక అక్కడుంటే మనతో పోరాటం చేయడానికి తప్పక వస్తారు. ఒకవేళ మనం వాళ్ళని కనిపెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఒకవేళ పాండవులు అక్కడ లేకపోతే మనం నష్టపోయేది కూడా ఏమీ లేదు. త్రిగతకి రాజైన సుశర్ముడు దానికి అంగీకరిస్తాడు. ఆయన ఇలాగా అంటారు, మత్స్య దేశానికి రాజు నా శత్రువు. కీచకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. కీచకుడు మరణం తర్వాత విరాట రాజు బలహీనుడు అయ్యాడు. వాళ్ళ మీద దాడి చేయడానికి ఇదే సరైన సమయం. కర్ణుడు ఇలాగా అంటారు, అలాగైతే మీ సైన్యంతో దక్షిణం వైపు నుంచి దాడి చేయండి. అంతా ముగిసిపోయింది అని అనుకునే సమయంలో మేము ఉత్తరం వైపు నుంచి దాడి చేస్తాం. సుసరము మత్స్య రాజ్యానికి దక్షిణం వైపు నుంచి దాడి చేస్తారు. పశువులను గోవులను బంధిస్తారు. కీచకుడు బ్రతికి ఉంటే వీళ్ళందరినీ అడ్డుకునేవాడు అని అనుకొని ఆవుల కాపర్లు విరాట రాజు దగ్గరికి వెళ్తారు సహాయం కోసం. జరిగిందంతా విన్న కనక అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు విరాట రాజ్యంలో పనిచేస్తున్నారు. ఆయన ఇలాగా అంటారు, ఓ రాజా, బాధపడకండి, నాకు యుద్ధంలో నైపుణ్యం ఉంది. నేను కవచాన్ని ధరించి రథంలో వెళ్లి మీ శత్రువుల్ని తరిమి కొడతాను. దయచేసి మీ వంటవాడు అయిన వలల, మీ గుర్రాల కాపరి అయిన ధర్మగ్రతి, మీ ఆవుల కాపరి అయిన తండ్రిపల అందరినీ పిలిపించండి. వాళ్ళందరూ గొప్ప వీరులని నేను విన్నాను. అలాగే మీరు ఆదేశం ఇచ్చి మాకు సరిపడా ఆయుధాలు మరియు రథాలని ఇవ్వమని చెప్పండి. ఆ మాటలకి సంతోషించిన విరాట రాజు రథాలని సిద్ధం చేపిస్తాడు. అర్జునుడు తప్ప మిగిలిన పాండవులు అందరూ విరాట సైన్యంతో వెళ్తారు సుశర్మని అడ్డుకోవడానికి. విరాట సైన్యం మరియు సుశర్మ సైన్యం మధ్య భీకర పోరాటం జరుగుతుంది. 2 వైపుల నుంచి చాలా మంది చనిపోతూ ఉంటారు. సుశర్ముడు విరాట రాజుపై దాడి చేసి ఆయన రథాన్ని చుట్టుముడతాడు. సుశర్ముడు విరాట రాజుని ఆయన రథంలో బంధిస్తాడు. యుధిష్ఠిరుడు భీముడికి ఆదేశిస్తాడు సుశర్ముడు పైన దాడి చేసి విరాట రాజుని విడిపించమని. భీముడు యుధిష్ఠిరుడు చెప్పిన విధంగా సుశర్ముడిని బాణాలతో దాడి చేసి విరాట రాజుని విడిపిస్తారు. ఆఖరిగా మత్స్య సైన్యం సుశర్మ సైన్యాన్ని ఓడిస్తది. సుశర్ముడు ఓడిపోయాడన్న వార్త తెలిసిన వెంటనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ విరాటరాజు రాక కోసం వేచి ఉంటారు. అప్పుడు పెద్ద సైన్యంతో దుర్యోధన ఉత్తరం వైపు నుంచి దాడి చేయడం మొదలు పెడతాడు. కౌరవ సైన్యం గోవుల్ని చుట్టుముట్టడం ప్రారంభిస్తారు. ఆవుల కాపర్లు యువరాజు అయిన ఉతార దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్తారు. వాళ్ళు ఇలాగా అంటారు, ఓ యువరాజ, కౌరవ సైన్యం మా వైపుకి వస్తున్నారు. మా ఆవుల్ని దోచుకు వెళ్తున్నారు. విరాటరాజు దక్షిణం వైపు వెళ్లారు. మమ్మల్ని రక్షించడానికి మీరు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. మీరు రాజు కొడుకు అవ్వడం చేత మీరే మమ్మల్ని రక్షించాలి. మా ఆవులు తిరిగి మాకు వచ్చేలాగా చెయ్యండి. రాజభవనంలో అందరి సమక్షాన, ముఖ్యంగా
స్త్రీలు ఉండంగా ఈ మాటలు చెప్పినందుకు యువరాజు గర్వంగా ఇలాగా అంటాడు: నా రథసారథిగా ఎవరినైనా పొందగలితే ఒట్టి చేతులతో ఆవులన్నిటినీ నేను కాపాడగలుగుతాను. నా ఆయుధ విన్యాసాలు చూడడానికి విలువైనవిగా ఉంటాయి. అసలు ఇది చేస్తుంది అర్జునుడా నేనా అనేలాగా. ఆ మాటలు విన్నాక ద్రౌపది పరిగెత్తుకుంటా యువరాణి అయిన ఉతారా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. ఆవిడ ఇలాగా అంటారు: కౌరవ సైన్యం మన పైన దాడి చేస్తుంది. మీ సోదరుడు పోరాడాలి అని అనుకుంటున్నాడు. ఆయనకి ఒక రథసారథి కావాలి. నేను మహారాణి ద్రౌపది దగ్గర పనిచేస్తున్నప్పుడు బృహనల, అర్జునుడు రథసారథిగా ఉండేవాళ్ళు. మీరు వెంటనే బృహనలకి ఆదేశం పంపించండి యువరాజుకి రథసారథిగా వెళ్ళమని. యువరాణి ఆయన సోదరుడు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్లి సైరంధ్రిగా పిలువపడే ద్రౌపది చెప్పిందంతా చెప్తారు. బృహనల ఆయన రథసారథిగా ఉండడానికి యువరాజు అంగీకరిస్తాడు. యువరాణి పరిగెత్తుకుంటా నాట్యం చేసే ప్రదేశానికి వెళ్తారు బృహనలకి చెప్పడానికి. ఇక్కడ బృహనల అంటే అర్జునుడు. యువరాణి ఇలాగా అంటారు: ఆ కౌరవులు మా నాన్నగారి ధనం మరియు ఆవుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ దుర్మార్గులు మహారాజు లేని సమయంలో వాళ్ళ ప్రయోజనం కోసం వచ్చారు. సైరంధ్రి చెప్పింది నువ్వు అర్జునుడు దగ్గర రథసారథిగా పనిచేసేవాడివని. యువరాజుకి రథసారథిగా ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళాలి. భయపడమాక, యువరాజు నిన్ను కాపాడుతాడు. ఆ మాటలకి అర్జునుడు భయపడుతున్నట్టుగా నటించి సరే అని అంటాడు. అక్కడున్న స్త్రీలు ఆయన భయానికి నవ్వి ఇలాగా అంటారు: భయపడమాక, ఉతారా నిన్ను కాపాడుతాడు. అర్జునుడు ఇంకా రథం దగ్గరికి వెళ్తాడు. అర్జునుడు గుర్రాల్ని అదుపు చేసిన విధానాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పోనీలే, బృహనలకి రథం నడపడం బాగా వచ్చు అని అనుకుంటారు. బృహనలాగా పిలువబడుతున్న అర్జునుడు ఇలాగా అంటారు: యువరాజు గెలిచి వస్తారు. దొంగిలిచ్చిన ధనం అన్నిటినీ స్వాధీనం చేసుకుంటారు. ఆ మాటలు చెప్పి బృహనల వేగంగా యుద్ధ భూమి వైపు వెళ్తారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.